మన ప్రియులు అకుల వారు మొదటిగా కొన్ని మాటలు పంచుకుంటారు. వారు దేవుని యొక్క స్వార్థ ప్రకటన చేస్తూ గోగులమూడిలో వారు నివసిస్తూ ఉన్నారు కనుక వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. రెండు చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. సమయం ఇచ్చిన మా ప్రియులు దైవజనుడికి, అలాగే స్టేజ్ మీద ఉన్న దైవజనులందరికీ, కూడి వచ్చిన వారందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కూటాన్ని ప్రారంభించిన మరి నంబూరి ఆదినారాయణరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ఈ నంబూరి శాసమ్మ తల్లి గారు, మా అత్తగారు, గత 20 సంవత్సరాలు తనని నేను చూడటం జరిగింది. అంతకుముందు కలిసే ఉన్నాం. ఆ గోగులముడి ప్రాంతంలో మేము అక్కడ నివాసం చేయబడుతుంది. ప్రభువును అంగీకరించిన తర్వాత ఈ మధ్య కాలం మత్తగారిని మేము చూడటం జరిగింది. హల్లెలూయా. నాకు తెలిసినది ఏంటంటే, తన జీవితం అంతా కూడా ఈ లోకములో ఎన్నో కష్టాలు అనుభవించింది, ఎన్నో బాధలు పడింది, చక్కగా 5 బిడ్డలకి జన్మనిచ్చింది. హల్లెలూయా. ప్రతి సమస్యని తన ఓర్చుకొని తన జీవిత యాత్ర కొనసాగించింది. హల్లెలూయా. ఇది ఒక పోరాటం, మనిషికి ఒక పోరాటం, మనిషికి ఒక దుఃఖం. అయినప్పుడు కూడా తనలో చూసింది ఏంటంటే ఒక ఓర్పు. హల్లెలూయా. ప్రభువుని 2001లో ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభువుని నేను ఒక కోరుకున్నాను, ఎంతో కోరుకున్నాను. ప్రభా, నీవు నన్ను ఏర్పరచుకున్నావు, నా బంధువులందరి కొరకు ప్రార్థన చేయటానికి నాకు ఒక శక్తినివ్వయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 2001లో ప్రారంభించిన ఈ ప్రార్థన మా అత్తగారిని కదిలించింది. చప్పటి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవుడు ఎవరిని వదిలిపెట్టడండి, మర్చిపోడు దేవుడు. హల్లెలూయా. తనని నేను మొన్న గత సంవత్సరంలో చివర నెలలో మా బావగారు బెమ్మయ్య గారు, మా అత్తగారు ఇక్కడ 12 వారాలు ఉపవాస ప్రార్థనలో ఒలవపాడు ప్రాంతంలో మన పాస్టర్ గారి దగ్గర మేము ప్రారంభించినప్పుడు మా బావగారు మా అత్తగారు వచ్చింది. తను చెప్పిన మాట ఏంటంటే, నా బిడ్డలందరూ మారాలయ్యా. ఏమంట? నా బిడ్డలందరూ మారాలి. ఏమి కోరుకోలే, ఆస్తిని కోరుకోలేదు, అంతస్తు కోరుకోలేదు. నా బిడ్డలందరూ కూడా ప్రభువుని ఎరగాలి. ఇది యాత్ర. ఇంకా కాసేపులో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కానీ తను పరిపూర్ణత చెందింది. తప్పిళ్ళు కొట్టండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. పరిపూర్ణత ఎవరైతే చెందుతారో ప్రభువు తనని పిలుచుకుంటాడు. పరిపూర్ణత చెందకపోతే ఈ భూమి మీద నువ్వు కష్టాలు పడాల్సిందే. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడి పరిపూర్ణంగా నీవు ఏర్పరచబడినప్పుడు నా ప్రభువు తనని పిలుచుకుంటాడు. తప్పిట్లు పట్టే దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ వచ్చిన దేవుడు ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఏర్పరుస్తూ ఉన్నాడు. పట్టణం అందుకే అంటున్నాడు, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. హల్లెలూయా. మత్తగా చెప్తున్న మాట అది. అయ్యా, ఇదిగో ఇంతవరకు పోరాడాను, నీవు కూడా నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తావని కౌగిలించుకొని కలనీళ్ళు పెట్టిందండి. చివర్లో ఒకటే చెప్పా, అత్తయ్య, మన ప్రార్థన దేవుడు
ఎన్నడూ మర్చిపోడు. హల్లెలూయా. నా ఆశ అదే అంటుంది. నా బిడ్డలు మారాలయ్యా, నా బిడ్డలు అనేక మందికి ఒక సాక్షిగా ఉండాలి అని కోరుకుంటుంది. కనుక జనవరి 31వ తారీఖు, మన పోయిన 30వ తారీఖు 1వ తారీఖు నేను మీటింగ్ లో ఉంటే మా ఆదినారాయణ గారు ఫోన్ చేసి, బాబు గారు అమ్మ ప్రభు నందు నిద్రించిన షాక్ అయ్యా. నేను మళ్ళీ ఆనందపడ్డాను, ఎందుకంటే ప్రభువుని ఆయన్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. అందుకని నాకు ఒక మాట తెలియచేశాడు అప్పుడు, ప్రియుడా నిన్ను చూడాలని ప్రియుని వలన మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియుని వలన మారాలని, ప్రియతమా నాకాంక్ష తీరాలని, ప్రియతమా కోరినే, ప్రియమానమది కోరినే, నా ప్రియ ఎప్పుడు నిరాకడ సమయం, ఎప్పుడు నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియ ఎప్పుడు నిరాకడ సమయం, ఎప్పుడు నిరాకడ సమయం. మీటింగ్ లో కన్నీరు పెట్టానండి. ప్రభు నాతో అంటున్నాడు, అకులా తననేమో పిలుచుకున్నా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే నేను అన్నాను, యేసయ్యా బ్రతికిన దినాలన్నిటిలో కూడా ఈ లోకములో తను ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో బాధలు పడింది, ఎన్నో ఇబ్బందులు పడింది, తన బిడ్డలందరూ సాక్కుంది, పెద్ద చేసింది, కానీ విడిచిపెట్టి వెళుతుంది అని ఒక్క బాధ అయ్యా అని అడిగా. అంటే ఆయన అంటాడు, ఇదిగో నా దగ్గర ఆమె దాసపడి ఉంది, ధైర్యంగా ఉండు. హల్లెలూయా. ఈ కూడికిని ప్రభు ఇక్కడ ఏర్పరచు ఎందుకు చేశాడంటే, మేమన్నీ ఒక దినాలు మేము మాట్లాడుతూ వచ్చాం, ఈ గ్రామంలో స్వార్థ పెట్టాలని ఆశపడ్డాం. ఈ రీతిగా నా ప్రభు మన ఆశను తీర్చాడు. కొట్టు తప్పెట్లు. హల్లెలూయా, హల్లెలూయా. శాస్త్రమ తల్లి గారిని ప్రభు ఆయన పిలుచుకున్నాడు. మనము కూడా శ్రేష్టమైన వారుగా మార్చబడాలని ఈ స్వార్థ ఇక్కడ ఏర్పరచబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ తల్లి ఎప్పుడు చూసినా బిడ్డల కొరకు బిడ్డల కొరకు బిడ్డల కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. నేను తెలిసి నాకు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, అయ్యా నా పెద్ద కుమారుడి కొరకు ప్రార్థన చేయి, ఇదిగో మా పార్వతి కుటుంబం కొరకు ప్రార్థన చేయి, కంసల్లి కొరకు ప్రార్థన చేయి, పెద్ద కుమార్తె బిడ్డల కొరకు ప్రార్థన చేయి, నా చిన్న కుమారుడి కొరకు ప్రార్థన చేయి. మనం ఆశపడుతున్నామా? చూడండి, మనం అనేకమైన కోరికలు ఉంటే గానీ ప్రభు రాజ్యానికి స్థిరపరచగలిగిన ఆశ మనలో ఉండదు. హల్లెలూయా. చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. అడవిలో సింహానికి పిల్లలు ఏమి నేర్పించిద్దంట చెప్పాలి. సింహము అడవిలో పిల్లలకి ఏమి నేర్పించింది అంటే యాదార్థం నేర్పించింది. నీవు కూడా ప్రార్థన నేర్చుకున్న కుమారుడైనా కుమారుడైనా నీ బిడ్డలకి యాదార్థం నేర్పించాలా? యాదార్థం అంటే ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి. అది ఈ రాత్రి ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రభు ఈ సమయంలో ఈ గ్రామాన్ని దర్శించి ఈ కూటాన్ని ప్రారంభించిన దేవుడికి తప్పెట్లు కొట్టి దేవుడి స్తోత్రాలు చెల్లిద్దామా? పుట్టిన పిల్లలకి సింహం ఏ రీతిగా అయితే ఒక యాదార్థం నేర్పించిందో, మనం కూడా యేసయ్యను నేర్చుకున్న బిడ్డలు మనం కూడా మన పిల్లలకి ఏమి నేర్పాలంట? సత్య స్వార్థని
నేర్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కృప యేసయ్య మనకి ఇచ్చును గాక. పార్వతి కుటుంబాన్ని, కంసల్య కుటుంబాన్ని, బొమ్మయ్య గారి కుటుంబాన్ని, మరి ఆదినారాయణ గారి కుటుంబాన్ని ప్రభు ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రభు దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృప వారి మీద నిలిచి ఉండును గాక. ఈ సాక్ష్యము దేవుడు దీవించును గాక. మంచిది. చక్కటి మాటలు చేసినటువంటి అక్కుల గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నా. ఈ సమయంలో ఇద్దరు దైవజనుల్ని ఆహ్వానించుకుందాం. ఎడ్లూరుపాడులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి బాబురావు గారు మన మధ్య ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నారు. అలాగే టంగుటూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి సుధీర్ పాస్టర్ గారు ఉన్నారు. వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని తదుపరి ప్రియులు ఆనందరావు గారు కూడా కొన్ని మాటలు మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. ఈ సమయంలో సుధీర్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగలిగిన నాయన, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, సర్వోన్నత స్థలములో నిత్య మహిమకు కారణభూతుడైన దేవ, మీ ప్రశస్తమైన, ఘనమైన, శ్రేష్టమైన, జీవమైన పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ సోదరి శేషమ్మ గారి నేను ఆదరణ కూడికలో చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం. మరి స్థానిక దైవజనులు బాబు గారిని బట్టి, అలాగే నన్ను ఆహ్వానించిన మిత్రుడు ఆనందను బట్టి, చేరి వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులందరిని బట్టి స్తుతిస్తూ ఈ కార్యక్రమంలో చక్కని వర్తమానాలు, చక్కని సాక్ష్యాలు అందిస్తూ ఉండగా ఆత్మ సంబంధమైన మీ మాటల చేత నాయన, ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకున్నాడని సెలవిచ్చారు బాబు. స్తోత్రాలు. ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నారు. యెరూషలేములోనే ఆదరణ పొందిదరు, నీ వాక్యమే మమ్మల్ని ఆదరిస్తుందనే మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఆదరణ కూడిక ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా ఉండి మీ ఘన్నామాన్ని మహింపరచుకుందరని, మీ పక్షంగా నిలబడి వర్తమానాలు అందిస్తున్న మీ సేవకులను బలపరచుదరని, ఈ స్థలమంతటి మీద మీ పరిశుద్ధాత్మ సన్నిధి సంచారం ఉంచుదరని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామం పేరట ప్రార్థన చేసి స్తోత్రం చెల్లించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బాబు పాస్టర్. మంచిదండి. ఈ సమయంలో వంకాయలపాడులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి ఆనందరావు గారు కూడా కొన్ని మాటలు పంచుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయాన్ని వచ్చిన ఈ స్టేజీ మీద ఉన్న దేవుని సేవకులైన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రియులు ఆదినారాయణ గారి కుటుంబానికి, వారందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. పిల్లరా, మనం ఈ కార్యక్రమానికి రావట్లో శేషమ్మ ఆమె గడిచిన దినాల్లో ఈ లోకాన్ని విడిచింది. ఈరోజు మనము ఆదరణ కూడిగా మనమందరం చేరగలిగాం. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారం మరలా క్రీస్తులో ఉన్న వారందరినీ కూడా మరలా ప్రభువు రాకడలో వెంట పెట్టుకొని వస్తానన్నాడు అన్నమాట. ఆమె లేని లోటు ఉన్నది మన కుటుంబాల్లో, వారి కుటుంబంలో. అయినా చింతించకుండా ఆమె వెళ్ళిన మార్గంలో ఆమె కలిగి ఉన్న దేవుణ్ణి, ఆమె ఎవరినైతే కుటుంబాన్ని సంపాదించుకుంది ఈ లోకంలో, అలాగే తన కొరకు ఈ లోకంలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా సంపాదించుకుందన్నమాట. అది గొప్ప సంగతి అన్నమాట. పిల్లరా, గమనించినప్పుడు
కొన్ని సందర్భాల్లో నేను శేషమ్మను కలిసినప్పుడు ఆమెలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని నేను చూసినట్లుగా నేను గమనించగలను అన్నమాట. లోకంలో ఆనందం ఉన్నది, కానీ క్రీస్తులో ఉన్న ద్వారాగా, క్రీస్తును కలిగిన ద్వారా వారిలో ఒక ప్రత్యేకమైన ఆనందం, సంతోషం. లోకములో ఉన్న ఆనందం ఏంటంటే ఏదైనా మంచి జరిగినప్పుడే సంతోషిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. కానీ ఏదన్నా కొంచెం కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆ యొక్క సంతోషం అనేది ఆవిరైపోతుంది అన్నమాట. కానీ ఆమెలో, శేషమామలో నేను గమనించినప్పుడు తన జీవితంలో ఎన్ని కష్టాలు శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ ప్రభువుని కలిగిన ద్వారా ఆమె గొప్ప లోకములో కంటే క్రీస్తులో ఉన్న ఆనందాన్ని ఆమె కలిగి జీవించినట్లుగా నేను గమనించానన్నమాట. అంటే క్రీస్తును తన హృదయంలో చేర్చుకున్నదన్నమాట. అందుకే దైవ గ్రంథంలో మనం చూస్తాం, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అంటున్నాడు అన్నమాట. చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆమె రక్షకునిగా స్వీకరించింది, ప్రభువుగా ఆయన అంగీకరించి పాప క్షమాపణ పొంది ప్రభువు నమ్ముకుందంటే తన కొరకు దేవుడు ఏవో సిద్ధపరిచాడు. ఈ లోకంలో తన కుటుంబాన్ని తన కొరకు సిద్ధపరిచాడు. ఇదే కాదు, ఈ కుటుంబంతో ఆనందించడం, సంతోషించడమే కాదు, నా కొరకు దేవుడు శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచాడు. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్నాడన్నమాట. తన్ను ప్రేమించే వారికి దేవుడు ఏమి సిద్ధపరిచాడో చూచారా. కాబట్టి దేవుని ప్రేమించే వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, అనేకమైన గ్రంథాలు మనం చదువుతూ ఉంటాము. ఆ గ్రంథాలు ఏమున్నదంటే పుట్టారు, జీవించారు, మరణించారు, అంతేగా గురించి కదా. ఇంక చెప్పడానికి ఏమి లేదు. పుట్టారు, జీవించారు, మరణించారు. కానీ బైబిల్ గ్రంథం మనం చూసినప్పుడు ఇదిగో వారు పుట్టారు, జీవించారు, మరణించారు, తర్వాత కూడా మరలా తిరిగి లెగుస్తారు కదా. కాబట్టి మరణముతోనే మానవుని జీవితము సమాప్తము కాదు. మానవునికి మరొక జీవితం ఉన్నది, మరొక రాజ్యం ఉన్నది. అదే బైబిల్ గ్రంథం. శాశ్వతమైన రాజ్యము, నిత్య రాజ్యము, యుగ యుగాలు ఉండే రాజ్యం. ఆ రాజ్యం పిల్లరా, దేవుడు మానవుల కొరకు ఎన్నో శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచాడు. కానీ మానవుడు ఈ బిజీ ప్రపంచంలో పడి ఈ లోకంలో సిద్ధపరిచిన వాటిని పొందుకొని ఆనందిస్తూ ఉన్నాడు. కానీ ఈ జీవితం తర్వాత దేవుడు తన కొరకు సిద్ధపరిచాడు వాటిని ఆలోచించలేకపోతున్నారు. కానీ శేషమమ్మ, దేవుడు ఈ జీవితం తర్వాత మరొక జీవితం, మరొక రాజ్యం ఉంది, దేవుడు నా కొరకు ఏదో సిద్ధపరిచాడు అని తన కుమారులు విడుదలతో వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడాడు అన్నమాట. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె దేవుడు తన కొరకు ఏమి సిద్ధపరిచాడో, మరణం తర్వాత కూడా మరొక జీవితం, మరొక రాజ్యం ఉంది. అందుకే మత్తయి సువార్తలో ఇదిగో కుడి వైపున అంటున్నారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ రండి, లోకము పుట్టినది బదులు మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. యేసు ప్రభువారు చెబుతున్నాడు, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. ఆమె కొరకు ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. ఆ తర్వాత అంటాడు, ఎడమవైపు వారిని పిలిచి అంటున్నాడు, ఇదిగో అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని ఉన్నది. ఆ మాటలు విన్నప్పుడు ఆమె, ఓహో, నా కొరకు ఈ లోకంలో దేవుడు సిద్ధపరిచాడు కుటుంబాన్ని, ఆనందించే భాగ్యం ఇచ్చాడు. ఈ జీవితం తర్వాత నా కొరకు శ్రేష్టమైన రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నా కొరకు సిద్ధపరిచాడు దేవుడు. నేను కూడా ప్రభువుని చేర్చుకుంటే నా కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో నేను ఉంటా. ఆ రాజ్యంలో లేకపోతే అక్కడే అన్నాడు కదా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్ని దండన ఉన్నది కదా. రెండు సిద్ధపరిచాడు. అపవాదికి వాని మానవులు కాదు, కానీ మానవులు అపవాదిని వెంబడించి అపవాది వెళ్ళిపోతే నిత్యాగ్ని దండన ఉన్నది. ఆ మాటలు శేషమమ్మ విన్నప్పుడు, అవును, ఈ లోకాన్ని విడిస్తే సిద్ధపరచబడిన రాజ్యం, మహిమ కలిగిన రాజ్యం ఉన్నది.
నిత్యాగ్ని దండన, యుగయుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన అల్లాడిపోతూ ఉండాలి. రెండు స్థలాలు ఉన్నాయి పిల్లరా. నిత్య రాజ్యం ఉంది, నిత్య అగ్ని దండన ఉన్నది. శేషమమ్మ ఎన్నప్పుడు ఆ మాటలు, నిత్య రాజ్యములో నేను యుగయుగాలు ప్రభుతో ఉండాలి. నన్ను ప్రేమించిన వాడు, నన్ను పుట్టించిన వాడు, నన్ను నా కొరకు ఈ లోకములో కుటుంబాన్ని సిద్ధపరిచి ఆనందించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ లోకం ఇచ్చిన తర్వాత కూడా ఆయన నా కొరకు సిద్ధపరచబడిన ఆకలి దప్పు లేని ఆనంద సంతోషాలతో ఉన్న ఆ రాజ్యములో నేను ఉండాలి. భయంకరమైన నిత్య నరకాగ్ని నుండి తప్పించబడాలి అని ఆమె ప్రభువుని చేర్చుకుందన్నమాట. ఆ ప్రభువు ఇచ్చిన గొప్ప రక్షణ మానవులకు దేవుడు ఈ కృపా కాలంలో గొప్ప రక్షణ సిద్ధపరిచి ఉంచాడు నీ ఎదుట. ఆమె తనకు సిద్ధపరచబడిన రక్షణ పొందుకొని ఆమె లోకయాత్ర ముగించింది. కానీ నిలిచి ఉన్న నీ కొరకే ఆ రక్షణ నీవు కూడా పొందుకోవాలని, ఆమె పొందుకున్న రక్షణ నీవు కూడా పొందుకోవాలి కొరకు ప్రకటిస్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఇలా మనిషి పుట్టిన వారు మహాత్ములైన మరల మట్టిలో కలయవలయురా, తీసుకొని పోలేరు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా, ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషి పుట్టిన మహాత్ములైనా మరల మట్టిలో కలయవలయురా, తీసుకొని పోలేరు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా, ఇలా సంపాదన వదలవలయురా. గమనించండి, ఈ లోకాన్ని విడిస్తూ శేషమమ్మ ఏమి సంపాదించంతా కూడా ఈ లోకంలోనే విడిచిపెట్టింది కదా. కానీ తన కొరకు సిద్ధపరచబడిన రాజ్యం, ఆ రాజ్యంలోకి వెళుతూ కదా, ఆ రాజ్యంలో మహిమగల ప్రభువుతో ఆమె ఉంటుందన్నమాట. ఈ సమయంలో రేపు మనము ఆమె వెళ్ళిన మార్గంలో ఆ కుటుంబ ప్రియులు చేరి వచ్చిన వారందరూ కూడా ఇదిగో ఆమె వెళ్ళిన మార్గంలో వెళ్ళినట్లయితే ఆమె సంపాదించుకున్న, ఆమె తన కొరకు సిద్ధపరచబడిన రక్షణ ఆమె పొందుకొని ఆ రాజ్యంలో మహిమగల రాజ్యంలో ఉన్నది. ఆమె వెళ్ళిన మార్గంలో ఆ కుటుంబ ప్రియులందరూ కూడా వెళ్ళినట్లయితే ఆమె ఇదిగో పొందుకున్న రక్షణ వారు కూడా పొందుకున్నట్లయితే శ్రేష్టమైన మహిమగలైన రాజ్యంలో ఉండవచ్చు. అంత గొప్ప నిత్యాగ్ని దండన నుండి తప్పించుకొని నిత్య మహిమలో సదాకాలం నువ్వు మళ్ళా ఆ శేషమమ్మను చూడగలం, ఆమెతో మళ్ళా మాట్లాడగలం. అంత గొప్ప ధన్యత ఉన్నది పిల్లరా. కాబట్టి ఆ కుటుంబ ప్రియులు కూడా ఇంకా యేసుక్రీస్తును నమ్ముకొని వారు ఇదిగో వారి తల్లి ఆ తల్లి వెళ్ళిన మార్గంలో వారు కూడా వెళ్ళాలని, అదిగో వారి కొరకు కూడా దేవుడు వారి తల్లి గారి కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాలా? మనం వెళ్ళిపోయింది అనుకుంటాం, ఎక్కడికి వెళ్ళాలా? రాజ్యం ఆమె కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలో ఉంది. మీరు కూడా మార్గంలో వెళ్ళినట్లయితే ఆమె ఆ దేవుడు సిద్ధపరిచిన రక్షణ పొందుకొని తనకు సిద్ధపరచబడిన రాజ్యంలో ఉంది. నీ కొరకు కూడా ఆ రక్షణ ఆయన సిద్ధము చేసి ఉంచాడు. సూక్ష్మంలో మోక్షం అంటారా, నీవే స్థలంలో ఉన్న చిన్న ప్రార్థన చేస్తే ప్రభు గొప్ప రక్షణ నీ సొంతం చేయగలడు. నీ కొరకు సిద్ధం చేశాడు, నీ ఎదుటి పల్లెంలో ఉంచాడు, నీ వైపు చూస్తూ ఉన్నాడు. గొప్ప రక్షణ ఆయన నీ కొరకు సిద్ధం చేసి నీ వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభువా నేను పాపిని, ప్రభువా నా పాపములను క్షమించు, ప్రభువా నేను నీ బిడ్డగా చేసుకో, నన్ను నీ బిడ్డగా చేసుకో అంటే ఆయన గొప్ప రక్షణ ఇవ్వగలడు, నీ పాపాలకు క్షమాపణ ఇవ్వగలడు. సిద్ధపరచబడిన రాజ్యంలో ఉంటావు పిల్లరా.
ఏ క్షణం ఈ రోజుల్లో చూడండి కదా, బయటికి వెళ్ళిన వారు మరలా తిరిగి క్షేమంగా వస్తారని గ్యారెంటీ లేని దినాల్లో మనం ఉన్నాం. చూసారా, నీటి మీద బొడగలాంటి జీవితం, అల్పమైన జీవితం. శేషమమ్మ అంత తొందరగా ఆమె ఈ లోకాన్ని ఎవరికి ఊహించలేదు. కానీ ఆమె దేవుడి సిద్ధపరచబడిన రక్షణ పొందుకొని ఆమె వెళ్ళిపోయింది అన్నమాట. నీవు కూడా ఈ లోకములు ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకొని అంటారు పెద్దోళ్ళు కదా, మనం బ్రతికుండగానే 4 రాళ్లు బయట వేసుకోవాలంటారు ఆస్తులు కదా. అలాగే బ్రతికుండగానే వాటితో పాటు ప్రభువు నీ కొరకు సిద్ధపరిచాడు గొప్ప రక్షణ. దానిని కూడా నీవు సంపాదించుకుంటే ఈ లోకం విడిచిన తర్వాత నిత్య అగ్నిదండను నుండి తప్పించబడి నిత్య రాజ్యములో యుగయుగాలు ఆకలితో లేని ఆనందకరమైన రాజ్యం, సంతోషం, మహా ఆనందము కలిగిన ఆ రాజ్యములో ఆమెతో పాటు మనము కూడా ఆమెను చూడగలము. శేషమమ్మని ఆమెతో మనం ఉండే భాగ్యం ఉంది. కాబట్టి ఈ మాటలు మీరు ఆ దేవుడు యొక్క ప్రణాళిక మీరు ఉన్నారు. అందుకే ఈ విధంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని దాసుల ద్వారా ఒక క్షణం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని మంచి నిర్ణయం తీసుకొని దేవుని పేరట మేము మనవి చేస్తూ ఉన్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ఆనందరావు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. బాబురావు గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. తదుపరి దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట ఆమెకు నాకున్న సంబంధం చెప్పి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నంబూరి శాసమ్మ గారి ఆదరణ కొడుకు చేరికొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి ఆదినారాయణ కుటుంబానికి, అలాగే స్థానిక సంఖ్యపడేటువంటి బాబు సార్ గారికి, దయాస్మరణ సేవకులందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 28వ తారీఖున కాంతమ్మ గారు, తల్లి కాంతమ్మ గారి యొక్క ఊరికి శాసమ్మ గారు అక్కడికి వచ్చి ఉన్నారు. అయితే అక్కడ 28వ తారీఖున సంఘానికి ప్రార్థనకి వచ్చినప్పుడు అక్కడ ఆమె పాట పాడుతా అని అన్నప్పుడు పాట పాడతానయ్యా అని చెప్పింది. అక్కడ 28వ తారీఖు డిసెంబర్ 28వ తారీఖును మన సంఘంలో కూడా మంచి పాట కూడా పాడింది. అలాగే 31వ తారీఖున నైట్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి మరలా కాంతమ్మ గారి ఇంటికి మేము వెళ్ళి పాస్టమ్మ నేను వెళ్ళి అమ్మ నైట్ ప్రేయర్ ఉంటుంది, తల్లి గారిని కూడా శాసమ్మ గారిని కూడా తీసుకురండి అని చెప్పాను. ఆమె కొంచెం రెస్ట్ తీసుకుంటూ పడుకొని ఉంది. సరేనయ్యా అని అన్నారు. ప్రార్థన చేసి మేము వచ్చాము. నైట్ ప్రార్థన జరుగుతూ ఉంది. కబురు వచ్చింది, అయ్యా శాసమ్మ గారు ఇంకా లేరు అని. ఆ రోజు ఒక్కరోజు మాతో గడిపినటువంటి ఆ సంబంధాన్ని బట్టి తల్లిగారు ఉండి అయ్యా ఇట్లా జరిగిందని అంటే అమ్మ కార్యక్రమం ఎప్పుడు చెప్పండి, ఆ రోజు మేము కూడా వస్తామంటే తప్పకుండా చెప్తామని అన్నారు. తర్వాత ఆదినారాయణ గారు కాంటాక్ట్ చేసి మాకు ఫోన్ చేశారు. అయ్యా ఈ రోజునయ్యా కార్యక్రమం, ఈ రోజు మీరు వస్తున్నారంటే వస్తాం అని చెప్పినప్పుడు తప్పకుండా నన్ను ఆహ్వానించారు. ఈ రీతిగా ఇక్కడికి రావడము జరిగింది. ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి నరులారా తిరిగి రండి అని దేవుని పిలుపుని అందుకొని తల్లి శాసమ్మ గారు ఆయన ఎద్దకు వెళ్ళారని మనం నమ్ముతూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, ఈ పాదములకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన, నీ ప్రియబిడ్డ నాయన తల్లి నాయన శాసమ్మ గారి ఆదరణ కూడికలు ఈ రీతిగా చేరి కూడి నీ నామాన్ని స్తుతించి గణపరిచి మహింపరచడానికి చూపిన కృపను బట్టి కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో శాశ్వతమైన వారు ఎవరు లేరు నాయన. ఇదిగో తండ్రి, నీవు పిలిచినప్పుడు నీ పిలుపుని బట్టి ఎవరైనా సరే వెళ్ళిపోవలసిన వారిగా మేము ఉన్నాము. తల్లి గారిని మీరు పిలిచారు, నీ అద్దెకి
వచ్చింది. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, తల్లిని నాయన కోల్పోయినటువంటి కుటుంబానికి, అలాగే బిడ్డలకును, కుమారులకును, కుమార్తెలకును, అల్లులకును, మనవలకు, సంతానం అందరికీ కూడా నాయన తల్లిలోను లోటును మీరు తీర్చండి. మీరే గొప్ప ఆదరణ, ఓదార్పు, నెమ్మది మీరు కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ లేఖనం సెలవిచ్చినట్టుగా ఒక తల్లి వారిని ఆదరించినట్టుగా నేను వారిని ఆదరిస్తానని సెలవిచ్చిన దేవుడు నాయన కుటుంబాన్ని, బిడ్డలందరినీ, అలాగే తన తోబుట్టుల్ని, తన బంధువుల్ని, తన మిత్రుల్ని, వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క గొప్ప